యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఒక వర్తమానం దేవుడు మనకి ఏమని ఇచ్చాడంటే, ఈ దినం ఉదయం కాలం సమయించి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రతి ఒక్క బిడ్డని ఇంటికి చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. తర్వాత వాక్యం వర్తమానం చెప్పుకుందాము. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు, మంచి వర్తమానమే ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని పాదాల చెంతకి వెళ్దాము. స్తుతులు స్తోత్రం చెల్లించుకొని తర్వాత వాక్యం మొదలు పెట్టుకుందాం. తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, స్తోత్రం నాయన నా తండ్రి. ప్రభ, జ్ఞానాన్ని, వివేచనను, జ్ఞాపశక్తినిచ్చే దేవా నీకు స్తోత్రం నాయన నా తండ్రి. తలంపులు, హృదయాలోచనలు నీవుగా ఇచ్చే దేవా నీకు స్తోత్రం నాయన నా తండ్రి. ఆత్మదేవా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం తండ్రి. ప్రభ, నా తండ్రి, ఎంతమంది బిడ్డలు వింటున్నారు నాయన, ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ నీ స్వరం వినటానికి ఎదురు చూస్తున్నారు నాయన, వాళ్ళందరికీ నాయన నీ స్వరంతో మాట్లాడండి. నీ దీవుని ఆశీర్వాదంతో నాయన నా తండ్రి నా పెదవులు నీ బోరగా వాడబడండి. ప్రతి ఒక్క బిడ్డకి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందో, ఏ అక్కరతలతో ఉందనైనా ఆ బిడ్డలందరికీ నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒట్టి ప్రార్థనగా కాకుండా నాయన బలమును శక్తినిచ్చేవుగా బిడ్డలకు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ నామానికి మహిమార్థకంగా సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా బిడ్డలకు అందరికీ నా తండ్రి ప్రభ. ఈ వార్త మనం చెప్తూ ఉండగానైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఆ బిడ్డలకి ఏదైతే అవసరతలతో ఉన్నారో అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. స్తోత్రం తండ్రి. తండ్రి, ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఉదయం కాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనందరినీ కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొని దేవుడి మాటలు విందాము. మత్తయి సువార్త 22వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీకు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పిను. ఏమనంటే, మనం ఏమైతే మనం యేసు నామములో అడిగి దాన్ని మనం నమ్మామంటే ఏమి మనమైతే అడిగామో అవి మనం పొందుకున్నామని చెప్పని, స్వతంత్రించుకున్నాం ప్రభా అని చెప్పనని అన్నప్పుడు అవి మీకు దొరుకుతాయని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక సమస్య ఉందా, ఏ సమస్య అయినప్పటికీ ఏసయ్యా మాకు సహాయం చేయవా అని చెప్పనని అడిగి ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం ఏ సమస్య అయితే ఆయనతో వెల్లడించుకుంటామో పెదవులు విప్పి చెప్పండి, స్వరంతో చెప్పండి, మనస్సుగా హృదయపూర్వకంగా ఆయన్ని మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో జవాబిస్తాడంట. ఎట్లా అడగాలంటే, దేవా మాకు ఏమీ తెలియదు అయ్యా, ప్రార్థన చేయటం మాకు రాదు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు. చేయటం రాని వాళ్ళు బిడ్డల కోసం నేను చెప్తున్నాను, నన్ను తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ప్రార్థన చేయని వారు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రార్థన చేయని వాళ్ళు ప్రభా ఇట్లాగా ఏమంటే ప్రభా నాకు ప్రార్థన నేర్పయ్యా, నాకు సహాయం దయచేయి, నాకు ఈ సమస్య ఉంది, నాకు అయితే ఏమీ రాదయ్యా, మంచి జ్ఞానాన్ని దయచేయి, మాకు సమాధానాన్ని దయచేయి, శాంతిని దయచేయి, ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయి ప్రభా నా తండ్రి. మాకు ఏది ఇచ్చినప్పటికీ మా కొదువులన్నీ తీర్చి మేము ప్రతి ఒక్క దాంట్లో నీ నామాన్ని మహిమపరుస్తామయ్యా. నువ్వు చేస్తామని విశ్వాసంతో అడుగుతున్నామయ్యా నా తండ్రి. నమ్ముచున్నాం ప్రభా, విశ్వాసంతో ఉన్నాం ప్రభా, నువ్వు చేస్తావని విశ్వాసం కలిగి మేము జీవిస్తున్నామయ్యా. మేము పొందుకున్నామనే అనుకుంటున్నాం ప్రభా అని చెప్పనని అడగాలి. అలా అడిగితేనే ప్రార్థనలు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెనని చెప్పనని అడిగినప్పుడు దానికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చదువులే కావచ్చు, ఇంట్లో విషయాలే కావచ్చు, బయట విషయాలే కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని మనసులో నలిగిపోతున్న సమస్యలే కావచ్చు, గర్భం కోసమే అవ్వచ్చు, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, ఏ బాధలైనా ఏ సమస్యలైనా ప్రతి ఒక్క సమస్యకి యేసయ్య సన్నిధిలో కూర్చొని ప్రభువా మేము ఈ సమస్య కోసం నీ పాదాల చెంతకు వచ్చామయ్యా, ఈ సమస్య మాకు తొలగించయ్యా, మేము పొందుకుని ఉన్నామయ్యా, నువ్వు జవాబు ఇచ్చావని పొందుకుని ఉన్నాం తండ్రి అని చెప్పనని అడిగి ప్రతి ఒక్క దాంట్లో జవాబిస్తానని ఈ దినం మాట్లాడుతున్నాడు అమ్మ. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళకి ఈ వాగ్దానం నెరవేరుస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానం ఎట్లా అడగాలంటే అట్లాగా అడిగితేనే దానికి జవాబు వస్తుంది. యేసయ్య పాదాల చెంతకెళ్ళి మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో అది మన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అవిశ్వాసం ఉండకూడదు. దేవుడు చేయడం చెప్పని అవిశ్వాసం ఉండకూడదు. ఇవాళ చేయలేదా, రేపు చేయలేదా, ఎల్లుండైనా ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుడు కూడా ఒక పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఈ బిడ్డలు నన్ను నమ్ముతున్నారా నమ్మలేదని చెప్పనని దేవుడు మనమందరికి అట్లాగా పరీక్ష పెట్టడానికి కూడా వస్తాడు. ఎందుకంటే అన్యులైతే ఎమ్మటే చేస్తాడు, కానీ దేవుడి బిడ్డలు కొంతమంది ఉంటారు కదా, దేవుడి బిడ్డలకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ పరీక్ష పెడతాడు. అన్నిలో అయితే తొందరగా దేవుడు
ఆమోదిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియని బిడ్డలు కదా, పోనీలే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కదా, నా పాదాలు చెంతకొచ్చారు కదా అని చెప్పాలని చాలా సంతోషపడతాడు. ఎంతంటే అంత సంతోషం. యవనస్తు బిడ్డలంటే ఇంకా సంతోషం దేవుడికి. ఎంత అంటే చెప్పలేం, ఊహించలేం ఆయన చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏవి మనకు తలుపు తట్టి సడన్గా మన తలుపు తట్టి మనకి ఇచ్చేసి వెళ్తారు. అట్లాగా ఆశ్చర్యం జరిగిద్ది. అన్ని విషయాల్లో అన్నిట్లో దేవుడు చాలా హృదయం కలిగిన వాడు. ఎంత మంచి దేవుడు, ఎంత పరిశుద్ధాత్ముడో. అన్ని గ్రంథాల్లో పరిశుద్ధం ఉంది. అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా ఈ పరిశుద్ధ గ్రంథం అంతా పరిశుద్ధమే. పరిశుద్ధ గ్రంథంలో ఎంత మంచి దేవుని ఊహించుకుంటేనే చాలు, ఎంత మనసు ఊహలాటంగా ఉంటుందో. మనం దారిలో వెళ్తూ కూడా ఏసయ్యా నాకు అది చేయవా, ఏసయ్యా ఇది చేయవా అని మనం వెళ్ళి ప్రయాణం చేసినంత దూరంలో ఏసయ్యా మా కుటుంబంలో ఎట్లాగుంది కదా, నా చదువులో ఎట్లాగుంది కదా, నాకు చదువు రావటం లేదు, అందరిలాగా నేను చదవలేకపోతున్నాను, మరి జాబ్కి వెళ్తున్నాను, నాకు ఎక్కడ దొరకటం లేదు, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూలో ఎక్కడ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను, మరి ఇట్లాగా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను. కొంతమంది వ్యవసాయం పనులు చేసుకుంటూ నలిగిపోతూ వాళ్ళకి సరిగ్గా రాక, ఆదాయం సరిగ్గా రాక నలిగిపోతున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు చేతి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనప్పటికీ ఎన్ని రకాల బిజినెస్లు చేసినా, ఎన్ని రకాల పనులు చేసినా ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తోడుంటాడు. అడగండి. అది అడిగింది మేము పొందుకున్నామని చెప్పనని అనుకుంటే దేవుడు విశ్వాసంతో, మన విశ్వాసమే విజయం చేస్తాడంట దేవుడు. అది నిజాన్ని చేస్తాడంట. మనం దేవుడు ఇచ్చేసాడులే, ఇంకెందుకు మనము ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధ లేదు. ఏసై మీద వేసేద్దాం, చింత అంతా ఏసై మీద వదిలేద్దాం, ఏసై చూసుకుంటానన్నాడు కదా. మహా సంతోషంగా పెద్దవాళ్ళ నిండా చిరునవ్వుతో ముందుకు వచ్చేసేయండి. హృదయపూర్వకంగా ఏసై నాకు చేసేసాడు, జయం నాకు ఇచ్చేసాడని చెప్పనని ముందుకు వచ్చిన సమయాన దేవుడు ఖచ్చితంగా చేస్తాడంట. అలాంటి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఏసై చాలా 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 అంటే మనకంటే ఎక్కువగా ఆయన ఉప్పొంగిపోతాడంట. ఈ చూడు బిడ్డలు నన్ను ఎంతగా నమ్ముతున్నారో, నేను చెయ్యిపోయినా కూడా నేను చేసేసానని చెప్పని నమ్ముతున్నారు, వీళ్ళకి సహాయం చెయ్యాలి అని చెప్పనని ముందుకు వస్తాడంట దేవుడు. అట్లాగా చేసిన దేవుడు అట్లాగే ఎంతోమందికి సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. ప్రార్థన చేస్తామా, ఈ సమస్య ప్రభా నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు చేస్తావని నమ్ముచున్నామా అని చెప్పనని ఆమెను చెప్పేసేయండి. ఆమెను చెప్పిన ప్రతి క్షణం ఇంకా దాని గురించి మన హృదయంలోకి రాకూడదు. హృదయంలోకి దేవుడు చేస్తాడా చేయడానని అవిశ్వాసంగా ఉండకూడదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమైన బిడ్డని దేవుడు చెంగు ముట్టితే చాలని చెప్పనని దేవుడి దగ్గరికి వచ్చిన బిడ్డని చెంగు ముట్టగానే ఎవరు నా చెంగు ముట్టింది అని చెప్పనని దేవుడు అడిగాడంట. అడిగినప్పుడు ఏం చెప్పిందంటే, ప్రభువా నీ చెంగు ముట్టినా కూడా నాకు స్వస్థత కలిగిద్దని విశ్వాసంతో వచ్చి నీ చెంగు ముట్టానయ్యా, నేను తప్పు చేస్తే నన్ను క్షమించు ప్రభా అని చెప్పని అడిగిందంట. కుమారి ఎవరని చెప్పనని నీ విశ్వాసంలో నేను తెలుసుకోవాలని చెప్పని నిన్ను అడిగాను, నీ విశ్వాసమే నీకు విజయం జరుగును గాక అని చెప్పాడంట యేసయ్య. అది చెప్పినప్పుడు ఆ బిడ్డకి అప్పుడే స్వస్థత కలిగిందంట. ఆ విశ్వాసమే స్వస్థత అనేది ఒకటి దయచేసిద్దంట. మనం ఏదైతే దేని గురించి అయితే అడుగుతామో దాంట్లో మనకి విశ్వాసం కలిగి దేవుడు చేశాడు కార్యం అని చెప్పనని పొందుకుని ఉన్నామని చెప్పనని అన్నప్పుడు ఆయన ఇంకా మహా సంతోషంగా మనకు తొందరగా జవాబిస్తాడంట. ప్రభువా ఏది ఇచ్చినా నాయన నా తండ్రి నువ్వు చేస్తావయ్యా, నువ్వు మేలులు చేస్తావయ్యా మా పట్ల అని చెప్పనని నమ్మితే ఖచ్చితంగా ఆ జవాబు అక్కడ వచ్చేసింది. తెల్లారిపాటికి వస్తుంది, లేకపోతే 2 రోజులకి 3 రోజులకు వారం లోపలైనా వస్తుంది, దానికి జవాబు ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుడి పాదాలు గోజారండి, దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి అని చెప్పని అడగాలి, వదిలిపెట్టకూడదు. జరగలేదని చెప్పనని ఏందేములే అని చెప్పని అనుకోమాకండి. అది ఒక కులం కాదు, ఒక మతం కాదు. కానీ మనకు మంచి మార్గం చూపించే దేవుడు మాత్రమే, సరళ మార్గం. మన మార్గాలన్నీ మనం వెళ్ళే దారంతా ఏవేవైతే ఉంటాయో మనం ఒక్కోసారి మనం పాదాలు బయటకు పెట్టినప్పుడు ఎక్కడెక్కడ ఏదేదో ఉంటాయి, ఏదేదో తీసిపోసేస్తుంటారు, ఏదేదో చేపించుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు దారంతా. అట్లాంటివన్నీ ఏమీ ముట్టుకోకుండా దేవుడు మనకంటే ముందుగా మనం ఒక్క అడుగు ముందుకేసాం, మన అడుగు కంటే ముందర ఆయనగా ఉండి మన మార్గం అంతా సరళం చేస్తున్నాడు. దుమ్మి ధూళి ముళ్ళు అట్లాంటివి ఏమీ లేకుండా సరళం చేసి మన మార్గాలన్నీ మనకు ముందుగా ఉండి మార్గాలు సరళంలోనికి నడిపించి నూతన మార్గాలు తెరుస్తున్నాడు దేవుడు. మరి ఈ దినం అదే కదా చెప్తున్నాడు దేవుడు, మీకు తోడుగా ఉంటాను, మీరు
అడిగిన ప్రతి ఒక్కటి మేము పొందుకున్నాము అని చెప్పనని మీకు తృప్తి దొరికినాయని చెప్పనని అనుకుంటేనే మీకు అది జరుగుతుందని చెప్తున్నాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయి అయ్యిద్దిలే అవ్వద్దులే అని చెప్పని అనుమానం ఉండకూడదు. అలాగ ఉన్నప్పుడు దేవుడు వీళ్ళు అవిశ్వాసం ఉన్నారు, నన్ను నమ్మలేదులే వీళ్ళని చెప్పనని దేవుడు అనుకుంటాడంట. అలా కాకోకుండా ప్రతి క్షణం తోడుండి ముందుకు జరిగే ప్రతి ఒక్క దాంట్లో ఆయన తోడు ఉంటుందంట. ఆయన తోడుండి పొందుకోండి. మీరు చేసిన ప్రతి ఒక్క దాంట్లో మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని పొందుకొని ముందుకు నడిపించమని ప్రార్థిస్తాను. దేవుని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాము. ఏదైతే మనము కావాలని అనుకుంటున్నామో వాటన్నిటిలో జవాబులు యేసు నామములో అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి సమయంలో నా తండ్రి స్తోత్రం నాయన దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభు, ఈ ప్రార్థన అంతట్లో నాయన నీవుగా తోడుండి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నా తండ్రి ప్రభా, మాట్లాడండి అయ్యా, బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా తండ్రి. నీ నామానికి నీకు దక్షిణ హస్తం నీతి హస్తంతో ముట్టినైనా ఆ బిడ్డలనైనా మనస్ఫూర్తిగా నిన్ను అంగీకరించే భాగ్యాన్ని దయచేయండి. ఆ ప్రార్థన ఎలా చేయాలో నేర్పండి అయ్యా. ఆ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. నీ మెలనైన స్వరాన్ని ఆ బిడ్డల చెవులకు వినిపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నారు, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారన్న నాకైతే తెలియదు కానీ ప్రభా, ప్రతి క్షణం మీరే తోడు ఉండి నేను నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ప్రతి ఒక్క దాంట్లో నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నీ కోసం ఎదురు చూస్తున్నారన్న ఆయన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఉదయం కాలం సంబంధించిన ఈ సమయం వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డను నాయన సజీవ లెక్కలోనైనా రాకపోకపోయాను అంతట్లోనైనా బిడ్డలందరికీ తోడుండి నాయన నీ కంచెను వేసి కాపుగాసి నా తండ్రి గృహాలు చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మన నా తండ్రి ఇంకా ఎంతమంది గృహాలకు రాలేదో ప్రభా, వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి. నా మన మహిమపరచుకోండి, నా మన ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఉదయం కాల సమయంలోనైనా ఏ జామకాడనైనా బిడ్డలు నిద్రలేసినైనా కాలు మోపుతారు నా తండ్రి. వాళ్ళ కాలు కంటే ముందునైనా వాళ్ళ పాదాల కంటే ముందుగా ప్రభా నా తండ్రి నీవుండినైనా ఆ బిడ్డలకి ఏ చెడు పీడ ముట్టకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి వాళ్ళ మార్గం అంతా సరళం చేసినైనా వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క దారినైనా సరళ మార్గంగా నడిపించి నా తండ్రి వాళ్ళకి నూతన మార్గాలు తెరవబడినైనా ఆశీర్వదించబడండి. ఏ బిడ్డ ఏ ఇరుకుల్లో ఉందనైనా నా తండ్రి ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులన్నింటినీ తొలగించి నాయన శాంతి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరినైనా నిన్ను ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డనైనా అడిగే ప్రతి ఒక్క దాన్ని పొందుకుని ఉన్నామన్న విశ్వాసం వల్ల కలగజేయండి అయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నువ్వు ఇచ్చే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాల పట్లనైనా ఆ బిడ్డల ద్వారానైనా ఒక బిడ్డ ద్వారానైనా ఎన్నో వేల కుటుంబాలు సాక్షులుగా రావాలి ప్రభా. మరి అట్టి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకోండి ప్రభా. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. ఆ బిడ్డలు యవనస్తుల బిడ్డలనైనా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క యవనస్తులను ప్రతి ఒక్క పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులు నా తండ్రి ప్రభా, ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో ప్రభా, ఎంతమంది బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారో నా తండ్రి ప్రభా, జాబులకి వెళ్తున్నారో, జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ నాయన నీ సన్నిధి తోడించినైనా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామని నా తండ్రి ప్రభా. పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిలు నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ నాయన గర్భాన్ని తెరవబడి నేను ఆ బిడ్డలకు సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సాక్ష్యాలుగా నేను ఆ బిడ్డలు నింపుకోమని వేడుకుంటున్నాను. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి బిజినెస్లు చేస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా కూలి పనులు చేసుకుంటూ బతికే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను గృహాల కోసం సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని జాబులు దయచేయండి. నా తండ్రి చిన్న ఆరు బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఉదయం కాలం సమయం మొదలుపెట్టిన కానించినైనా నా తండ్రి మళ్ళీ రేపు నా తండ్రి ప్రభా రేపు సాయంత్రం వరకు నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుంచండి అయ్యా. ప్రతి క్షణం నైనా వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుంచండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా అప్పుల సమస్యల్లో బాధపడుతుంది, అప్పుల సమస్యలన్నింటిలో విడుదల కలిగించండి అయ్యా. నీ నామాన మహిమపరచుకోండి అయ్యా. నీ నామాన ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి ఏదైతే కొదువు ఉందో నాయన కొదువులన్నీ తీసివేసినాయన, మంచి జ్ఞానాన్ని దయచేసినాయన. నా తండ్రి ప్రభా జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యి ప్రభా. నా తండ్రి మీరు మొట్టండి అయ్యా. మీ గాయపడే హస్తంతో బిడ్డలందరినీ మొట్టండి అయ్యా. నన్ను ఎత్తిమించి అరకాల వరకు నైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించండి అయ్యా. ఏ బిడ్డ బలహీనతలో ఉందనైనా ఆ బలహీనతలు తీసివేసినైనా నా తండ్రి
సహాయం దయచేయండి అయ్యా. విన్నంటే ఉండి నా తండ్రి ప్రభా, నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళకి ముందర నీవుగా, కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక నీవుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డకి, చిన్నారి బిడ్డలైనా పెద్దవాళ్ళైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా గృహం బయట పెట్టి అడుగు పెట్టి ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ సన్నిధి సహవాసం, నీ కృపా కాపుదల ప్రతి క్షణం తోడించండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం నా తండ్రి ప్రభా గృహాలకు చేరేంత వరకు నేను ఆ బిడ్డల్ని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయం నుంచి నాయన నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నా తండ్రి వాళ్ళు నిద్రపోయే సమయంలో కూడా నాయన ఎవరికి ఏ చీడ పీడకలు రానికుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు నైనా స్వచ్ఛమైన ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. నా తండ్రి పడకల చుట్టూనైనా నీ కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు నా తండ్రి, ఏ బిడ్డని ఏ క్రియలు ముట్టి నా తండ్రి ప్రభా రేత్రి పొగులు నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా చేస్తుందా నా తండ్రి ప్రభా ఆ బిడ్డలందరికీ స్వస్థతను దయచేయండి, ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. వాళ్ళ పడకలను కూడా నైనా నీ హస్తంతో ముట్టిన తేజస్సుగా నేను నింపండి అయ్యా. ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడనైనా ఏ బిడ్డలనైనా నిద్రమొత్తుగా నేను సోమరపోతులుగా నా తండ్రి ప్రభ నా తండ్రి అపవాది వాళ్ళని కలిగించినైనా నా తండ్రి బతుకస్తులుగా చేస్తుందో నా తండ్రి ప్రభ బిడ్డలను చదువుకొని కూడా చేతి పనులు చేసుకొని కూడా నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి అపవాది నష్టపాలు చేస్తుందో ప్రభా బిడ్డలందరికీ నేను నీ శక్తిని బలమును దయచేసినైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. మంచాల మీద పడిపోయిన ప్రతి ఒక్కరినైనా పక్షవాయుతంతో కానీ నా తండ్రి ప్రభ ఎన్ని రకాలుగా నేను ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ నైనా నీ శక్తిని బలంను ఇచ్చేసి సంపూర్ణ స్వస్థతను కలిగించి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా నీవు తప్ప ఎవరో లేరయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా. నిజమైన దేవుడు నీవేనయ్యా. పిలవంగానే పలికే గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి నిన్ను మనస్పూర్వకంగా అంగీకరించి నా తండ్రి ప్రభా నా తండ్రి పిలిచే ప్రతి ఒక్క హృదయంలోకినైనా నా తండ్రి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటావయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డ ఏ ఆపదల్లో ఉన్నప్పటికీ నాయన నీ మెలనైన స్వరంతో వాళ్ళ చెవులకు వినిపించినైనా నా తండ్రి ప్రభా వాళ్ళకి ఏదైతే బాధపడుతున్నారో అవి ఏ చెడు అపవాది తీసుకొస్తున్న చెడు కలలని చెప్పను నాయన వాళ్ళకి తెలియపరచండి అయ్యా. నేను మీకు తోడై ఉన్నానని చెప్పండి అయ్యా. నీ శక్తిని బలం నా బిడ్డలకు దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడను నాయన. ఈ రాత్రి వేళ సమయం నుంచి మళ్ళీ రాత్రి వేళ సమయం వరకు నాయన నీ కంచెని వేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబ చుట్టూ నా తండ్రి నీ అగ్ని కంచెని వేసి దేవదత్తలు కావలికి పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పాదాలకు నాయన ఎక్కడ రాళ్ళు తగలకుండా ఎక్కడ రాయి తగలకుండా తండ్రి నా తండ్రి అరిచేతులతో ఎత్తి పట్టుకున్న తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి దేవదత్తలు తోడుగా పెట్టినైనా ప్రతి క్షణం రాకపోక ప్రయాణం అంతట్లోనైనా రేపు ఉదయం కాలం సమయంలో కూడా నైనా రేపు సాయంత్రం వరకు నేను రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు ఎంతమంది వాహనాల్లోనైనా ప్రయాణం చేస్తున్నారు బిడ్డలందరికీ నైనా సహాయం దయచేయండి ప్రభా. నీ నామను మహిమపరుచుకొని నామను ఘనపరుచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరైతేనైనా పొలాల పనిలోకి వెళ్తున్నారు ఏ విష పురుగులు ఆ బిడ్డలను ఎవరిని ముట్టకుండా కాపాడండి. నా తండ్రి అపవాది కలిగించి ఏ చెడు శ్రోతలు నా బిడ్డలను అంటకుండా కాపాడండి. ఏ ఫ్యాక్టరీలో కానీ ఏ బిజినెస్లో కానీ నైనా రాకపోక ప్రయాణం నైనా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కృపలో భద్రపరచండి, దాచండి అయ్యా, కాపాడండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? ఎవరు లేరయ్యా. నీలాంటి మంచి దేవుడు ఎక్కడ లేడయ్యా. పిలవకుండానే పలికే గొప్ప తండ్రి నువ్వయ్యా. పిలిస్తే పలకుండా ఉంటావా ప్రభా. మన తండ్రి ప్రభా ఎవరి హృదయంలోకి నిన్ను ఆహ్వానించుకుంటున్నారో నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా అనాథలుగా బతుకుతున్న ప్రతి ఒక్క అనాథకు నా తండ్రికి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. ఎవరిని ప్రేరేపించినైనా బిడ్డలు సహాయం చేస్తారా బిడ్డలందరికీ కూడా నా తండ్రి ఇంకా నైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా వికలాంగులకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వృద్ధులకి సహాయం దయచేయండి. వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరుచుకోండి, నీ నామను ఘనపరుచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి ఎన్ని జాబులు నా తండ్రి ప్రభ ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో ప్రభా వాళ్ళందరికీ నాయన దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ఒక్క చేతి పని బిడ్డలందరినీ దీవించండి. గృహాల్లో ఉండి నాయన ఎన్ని రకాల చేతి పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నేను ఆ బిడ్డలందరూ సమస్యలు తెలియపోయేదానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని నా తండ్రి ప్రభా నీ కృప బలంగా చూపించండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఎంతగా నలిగిపోతున్నారయ్యా. చదువుకున్నాము ఇంకా రాలేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డకి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి నీవున్నావని నమ్మకం విశ్వాసం అయినా వాళ్ళకి కలగజేయండి అయ్యా. నిజమైన దేవుడు నీవేనని నమ్మి నా తండ్రి ప్రభా బిడ్డలు నీ సన్నిధిలో సాక్షాలుగా నైనా పట్టజాలని అందక ఇదిగానైనా బిడ్డలు రావాలయ్యా. బిడ్డలు చదువులోను జాబుల్లోను జీవితాల్లోనూ నన్ను ఎల్లప్పుడూ నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నువ్వు చెప్తున్నావు కదా నమ్మండి చేసిన ప్రార్థన మేము పొందుకుని ఉన్నామని చెప్పని నమ్మంటున్నావయ్యా. బిడ్డలందరినైనా
అట్టి విశ్వాసం కలిగి నా తండ్రి ప్రభా పొందుకొని ఉండాలి ప్రభా. ఈ ప్రార్థన అంతట్లోనైనా ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా విశ్వాసంతో మాకు ఎన్ని పొందుకొని ఉన్నాం మాకు ఇచ్చేశాడు దేవుడు అని చెప్పని నమ్మకం విశ్వాసం పెట్టుకొని జీవించే జీవితంలోకి నైనా నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యవ్వనస్తులు ఎవరినైనా నా తండ్రి పక్క తొలగకుండానైనా మంచి మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. అపవాది ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా నైనా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి జీవితం అంతా నా తండ్రి ప్రభా ఆ బిడ్డలకి కృపగా నీ తోడు నింపండి అయ్యా. సహాయం దయచేయండి నాయన. నా తండ్రి ప్రభా తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులుగానైనా ప్రేమించే మనసును దయచేయండి అయ్యా. అపవాది ఏ ఒక్క క్షణానికోనైనా అసమాధానాల గృహాల్లో ఎవరికి రానికుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభా. సముద్రాల పైన నా తండ్రి ప్రభా చేపల జాలర్లు బట్టే ప్రతి ఒక్క జాలర్లు నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా బిడ్డలకి ఎక్కడనైనా సముద్రం పైన ప్రయాణించే ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వాహనాల్లోనైనా ఆకాశంలో నడిపిస్తున్న వాహనాలన్నింటిలో నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నాయన వాళ్ళ ప్రయాణంలో కూడా సహాయం దయచేయండి అయ్యా. అపవాదినైనా విషపు జ్వరాలుగా నా తండ్రి ఎన్ని రకాల నాయన వైరస్లుగా తీసుకొస్తుందో ప్రభా ఆ వైరస్లన్నింటినీ అంతం చేయమని వేసినామలో ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా ఏ బిడ్డల కడుపులోకి నేను ఏం తిన్నా ఏం తాగినా నేను బలమైన శక్తిని ఇచ్చేవుగా వాళ్ళ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విష పదార్థాలు పోకుండా కాపాడండి అయ్యా. ఏ విషపు శ్వాసనైనా ఏ ముక్కుల్లోకి వెళ్ళకుండా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లోనైనా ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. ఏ కుటుంబాల్లో సమాధానంగా ఉందో ఆ కుటుంబాలన్నీ నాయన శాంతి సమాధానంతో నింపినైనా మరొక దినం నా తండ్రి నీ బిడ్డలందరూ నా తండ్రి నీకు సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఛానల్ ఎన్ని రకాల ఛానల్ నడుస్తున్నాయి అన్ని రకాల ఛానల్ వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నాయన మంచిగా నడిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నీ కృపలో భద్రపరచుకోండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కళ్ళని నాయన మంచి మార్గం నడవడానికి కూడా సహాయం దయచేయండి. ఇంకా నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమందినైనా అనాథాశ్రమాలను నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా బిడ్డలకునైనా నా తండ్రి సంతోషకరంగా వాళ్ళకి కావాల్సిన వాటి అన్నింటిలో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన దీవించండి అయ్యా. వివాహ విషయంలో నా తండ్రి ప్రభా నూతనంగా నా తండ్రి ప్రభా చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరుపుకుంటాను ఈ దినం నా తండ్రి ఈ దినం కానీ రేపు కానీ నా తండ్రి ప్రభా పుట్టినరోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటే ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించండి, ఆశీర్వదించండి. కొత్తగానైనా పెళ్ళి చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భాన్ని దయచేయండి ప్రభా. ఆ బిడ్డలనైనా తండ్రి సంతోషంగా మహా సంతోషంగా ఉండాలి. అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం ఆ కుటుంబంలో జరగాలయ్యి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా పసిబిడ్డలు పురిట్లో బిడ్డలకు నైనా తల్లి పాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి. ఏ తల్లి పాలు కొన్నానా విషమయం అవ్వకుండా నైనా స్వచ్ఛమైన పాలుగా నైనా బిడ్డలకు దయచేయండి ప్రభా. అటు కృపను దయచేయండి. చిన్నారి బిడ్డల తల్లి గర్భంన పడక ముందు నుంచి నైనా ప్రతి ఒక్క బిడ్డలనైనా వృద్ధాప్యం ఉన్న బిడ్డల వరకు నైనా ఎంతమంది బిడ్డలు ఉన్నారో నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ నీ కృపా కాపుదల ప్రతి క్షణం సంధి సహవాసం తోడుంచి వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమన్నా నీ కృపాలకు తోడుగా ఉంచమని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. వాహనాలు నడుపుకుంటున్న బిడ్డలనైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ కుటుంబాల చుట్టూ కాంచిన వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామను మహిమపరచాలయ్యా. నా తండ్రి ఈ స్వరం ఎంత దూరం వెళ్తుందనైనా ఆ బిడ్డలందరూ దీవించండి. నా తండ్రి ప్రభ ఆశీర్వదించండి. నీ చల్లటి రెక్కల చాటునైనా కాచి కాపాడండి అయ్యా. నీ రెక్కల క్రింద నివాస స్థలంగా మార్చుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభ మెండారుగానైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నా తండ్రి అప్పుల బాకీలతో బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన తండ్రి లోన్ పెట్టుకొని లోన్ రాలేదని ఎంతమంది బాధపడుతున్నారు నాయన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ బిడ్డలను చదివించుకోలేకపోతున్నాను బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా నీ నామన మహిమార్థకంగా కుటుంబాల్లో సాక్ష్యాలుగా నేను నిలబెట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నిన్ను నమ్మని వారు కూడా నాయన నిన్ను పిలవపోయినా పర్వాలేదు ప్రభా వాళ్ళు మనసుతో నాయన ఈ దేనికోసం ఎదురు చూస్తున్నారు నాయన. పనులన్నింటిలో నైనా సఫలం చేసిన ఆయన వాళ్ళ మార్గాలన్నీ నూతన మార్గాలు తెరవబడి వాళ్ళ మార్గాలన్నీ నాయన నా తండ్రి ప్రభా వాళ్ళకంటే ముందుగా నీవుని నాయన మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ఈ దేశాలను పరిపాలిస్తున్నాయన రక్షక భటులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలనైనా నా తండ్రి గృహాలకు వచ్చేంతవరకు నైనా బిడ్డలను ఏ చెడు ముట్టుకున్నా వాళ్ళందరి చుట్టూ కంచెని వెండి వాళ్ళ భార్య బిడ్డలకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా నైనా కంచెని వెండి ప్రభా వాళ్ళందరికీ నీ తోడు సంధి సహవాసం తోడుంచండి అయ్యా. నా తండ్రి ప్రభా
ప్రతి ఒక్కరినైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని విషయాల్లోనైనా ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి పేరుని పిలిచే దేవుడు నీవు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నా, ఏ బంధకాలతోటి నా బంధకాలన్నీ ఏసునామంలో తెగిపోను కాక నా తండ్రి. ప్రతి ఒక్క పాపదోషములన్నీ వాళ్ళ పైనుంచి ఏసునామంలో ఇప్పుడే తొలగిపోను కాక నా తండ్రి. ఆమెను స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం కలుగును గాక అయ్యా. లేడి పిల్లల వల్లనైనా పరుగులు విడిచే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి. ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి ఏదైతే అవసరతల కోసం ఎదురు చూస్తున్నారో అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమన్నాయన. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కళ్ళని నాయన ఎవరిని విడవద్దయ్యా. నా తండ్రి అనాథలుగా నాయన రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎవరో ఒకరిని ప్రేరేపించినైనా నా తండ్రి ఆ బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. రోడ్ల మీదనైనా ఇల్లు లేక నా తండ్రి రోడ్ల మీద పడకలేసుకొని పనుకుంటున్నారయ్యా. ఆ బిడ్డలకు కూడా నీ కృప దయచూపచ్చండి అయ్యా. ఎవరిని ప్రేరేపిస్తారు, ఏ విధంగా చేస్తారో నాయన లోకం చూసేదానికి కోసం కాకుండా నాయన నీ మనసుకు నచ్చినట్టు నాయన బిడ్డలందరూ నా తండ్రి ఆ బిడ్డలకు అనాథలకు నేను సహాయం దయచేసే వాళ్ళగా నాయన ప్రేరేపించి నడిపించుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కళ్ళనైనా యేసయ్య ఎంత గొప్ప దేవుడు, యేసయ్య ఎంత మంచి దేవుడు అని చెప్పని నమ్మి నాయన నా తండ్రి ప్రభా నీ మంచి మార్గం నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి తెలియని వాళ్ళకి నాయన నా తండ్రి నీ తీయనైనా మధురాన్ని నా తండ్రి యేసుని మధురాన్ని నాయన వాళ్ళకి రుచి చూపించండి అయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన నీ కార్యాలు నా తండ్రి ఆ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయించినైనా మళ్ళీ రాత్రి వేళ సమయం వరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా ప్రతి ఒక్క శుభకార్యాల్లో తోడుండి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకినైనా నీకు కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ ఒక్క క్షణం కూడా నా అపవాది ఏ విధంగా పొంచి రాకుండానైనా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ఏ బిడ్డకి ఎక్కడ వ్యతిరేకతలు రానికుండానైనా ఏ బిడ్డ బయటికి వెళ్ళినా నా తండ్రి ప్రభు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం శాంతి సమాధానం దయచేయండి. వాళ్ళ మనసు నిండా తృప్తి పడే విధంగా సంతోషంగా మహా సంతోషంగానైనా నా తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి. మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నా తండ్రి ప్రభా ఏ బిడ్డని నా తండ్రి విడవబడుకున్నానైనా ఏ బిడ్డ అవసరతలతో ఉన్నప్పటికీ నాయన ప్రతి క్షణం రాత్రి పొగులు నాయన కంటికి నాయన రెప్పలాగా నాయన కాచి కాపాడమని నాయన దేవదత్తలను ప్రతి ఒక్క బిడ్డకు తోడించమని నాయన ప్రతి ఒక్క గృహాల చుట్టూ దేవదత్తలు నా తండ్రి కావలి ఉంచమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నాయన ప్రార్థించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ సెలవు.